డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు మరో 4 జిల్లాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. పార్టీ నేతల ప్రతిపాదన మేరకు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం హైపర్ కమిటీని నియమించింది సర్కార్. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్నలు సభ్యులుగా నియమించింది. 4 జిల్లాలు ఏర్పాటు చేయవచ్చా, ఏ మండలాలను ఈ జిల్లాలో చేర్చాలి వంటి అంశాలను పరిశీలించనున్న కమిటీ ఈ నెల 7న మధ్యాహ్నం కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు మరో 4 జిల్లాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. పార్టీ నేతల ప్రతిపాదన మేరకు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం హైపర్ కమిటీని నియమించింది సర్కార్. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్నలు సభ్యులుగా నియమించింది. 4 జిల్లాలు ఏర్పాటు చేయవచ్చా, ఏ మండలాలను ఈ జిల్లాలో చేర్చాలి వంటి అంశాలను పరిశీలించనున్న కమిటీ ఈ నెల 7న మధ్యాహ్నం కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్ కు నివేదిక అందించబోతోంది. ప్రస్తుతం కేకే ఇంట్లో హైపర్ కమిటీ భేటీ అయింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి అక్కడి నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, హైపర్ కమిటీ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించిన ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా ముసాయిదాలో ఉన్న 17 జిల్లాలు కాకుండా ఇంకా 4 కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదన తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఒక హైపర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీ కేకే నేతృత్వంలో మొదటి సమావేశం ప్రారంభమైంది. కేకే నివాసంలో హైపవర్ కమిటీలోని సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రస్తుతం సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా కానీ, గద్వాల, సిరిసిల్ల, జనగాం ఈ 4 జిల్లాలకు సంబంధించిన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, జిల్లాల ఏర్పాటు సాధ్యమవుతుందా, సాధ్యాలపైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవేళ ఆ జిల్లాలు కనుక ఏర్పాటు చేస్తే ఆ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలు, ఏ నియోజకవర్గాలు జిల్లా పరిధిలోకి వస్తాయి, ఏ మండలాలతో కలిపి ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వనరులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న అన్ని అంశాల మీద చర్చించబోతున్నారు. ఈ నెల 7 లోపే ఈ హైపవర్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మొదటిసారి సమావేశం కాబోతున్నారు. కంటిన్యూగా ఈ సమావేశాలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే ఎవరైనా జిల్లాలకు సంబంధించిన కానీ, రెవెన్యూ డివిజన్స్ కానీ, మండల్స్కి సంబంధించిన ప్రతిపాదనలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఇంకా హైపవర్ కమిటీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జైపాల్ యాదవ్, కల్లకుర్తికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమావేశానికి వచ్చారు. సమావేశంలో కల్లకుర్తిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇంకా కొద్దిమంది నేతలు ఇక్కడికి వచ్చి హైపవర్ కమిటీని కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 జిల్లాలకు సంబంధించిన సాధ్యాలపైనే కాకుండా ఇతర జిల్లాలు కానీ, ఇతర రెవెన్యూ డివిజన్లు, మండల్స్ విషయంలో కూడా ఈ హైపవర్ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఈ రిపోర్టు ఈ చర్చలు తర్వాత ప్రజల నుంచి కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల నుంచి వచ్చే వినతి పత్రాలు, అక్కడి నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు వీళ్ళు ఒక రిపోర్టు తయారు చేయబోతున్నారు. మొత్తంగా అయితే ఈ హైపవర్ కమిటీ ఈ 4 జిల్లాలకు సంబంధించి తేల్చబోతుంది. 4 జిల్లాల్లో ఏ జిల్లాలు, 4 జిల్లాలు ప్రతిపాదించిన 4 జిల్లాలు సాధ్యమవుతుందా, వాళ్ళు సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదు, సాధ్యమవుతే అక్కడ ఉన్న వనరులు కానీ, ఆ భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న అంశం మీద పూర్తిగా ఈ హైపవర్ కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇది మొదటి సమావేశం అయితే స్టార్ట్ అయింది. సౌమ్య. ఓకే శివ.